కరెంటులో డిస్కౌంటు లేకపోతే అన్ని రకాల సదుపాయాలు అంటూ హామీలు ఇచ్చి మహిళలకు అంతిస్తాం ఇంతిస్తామని చెప్పి వాటిట్లో కర్ణాటక ప్రభుత్వం వల్ల కావట్లేదని ఇప్పటికే ఇబ్బంది పడుతూ ఉంటే ఒకటి అరా తీర్చేసి సర్దుతుంటే అదే హామీలను ఇచ్చి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలను కూడా కన్విన్స్ చేయగలిగారు. ఎందుకంటే వెంటనే ఎన్నికలు జరగడంతో అక్కడ ఒకటి రెండు చేసేటప్పటికి అదే ఇక్కడ కూడా చేస్తున్నారన్నప్పుడు సహజంగా అది ఒకటి పాజిటివ్ ఇమేజ్ అయింది. కాకపోతే ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా తాము చెప్పినటువంటి ఆ సూపర్ 6 పథకాలన్నీ అమల్లోకి రావాలంటే మళ్ళీ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నటువంటి పల్లవి రెండు ప్రాంతాల్లో నాయకులు ఎంచుకుంటున్నారు. తాజాగా బస్సుల వరకు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి 2 పథకాలకు సంబంధించి చేయబోతున్నారు. 1500 రూపాయలు మహిళలకు వేయబోతున్నారు, 2,500 రూపాయలు. అట్లాగే మహిళలకు సంబంధించినటువంటిది ఇంకేయో పనులు చేయబోతున్నారని ఒక పక్కన ప్రకటన చేస్తే, ఇది నిన్నటి నుంచి ప్రచారంలోకి వస్తే డ్వాక్రా మహిళల పునరుద్ధరణ అన్నటువంటి దానికి వరకు, అట్లాగే డ్వాక్రా మహిళల చేత స్వయం ఉపాధి పథకాలు పెట్టించి కేంద్ర ప్రభుత్వ డబ్బులతో వాళ్ళకి ట్రైనింగ్ అది ఇప్పించి వాళ్ళకి ఈ యూనిఫాములు కుట్టేటటువంటి డ్యూటీ అప్పచెప్దాం అనేటువంటి రూట్లో ఉన్నారు రేవంత్ రెడ్డి. ఇట్లాంటప్పుడు మరి మెయిన్ హామీలలో ఏదైతే స్కూటీలు అయిపోయినాయి, అట్లాగే ఇప్పుడు వీళ్ళకి ఇస్తానన్నటువంటి నెలకిచ్చేటువంటి డబ్బులు, గ్యాస్ సిలిండర్లు, ఇట్లా వీటిట్లో కరెంటు బిల్లులు 200 యూనిట్లు, వీటిట్లో ఏదైనా చేయగలిగితే బాగుంటుంది. లేకపోతే కనుక రెండు రాష్ట్రాల్లో కూడా ప్రజా తిరుగుబాటు ఎక్కువ ఉంటుంది రేపు పార్లమెంట్ ఎన్నికల్లో.